ఇది ఈ చింతాకు అది మొత్తం లేతాకేనా? ఆహా. ఇప్పుడు కూరలకు ఇప్పుడు కూరల ఎట్లా ఎట్లా మనం పప్పు పెడతాం కదా, పప్పు ఉడుకుతుంది కదా, అవు ఉడికినాక ఈ పొడి పెట్టాలి. మనం కారం పచ్చిమిరపకాయ ఉండేది కారం పొడి మనం ఏంటి మిరపకాయలు లేవా అది కూడా ఉండాలి. తొక్కు వేసుకోవచ్చు, కూరలు అయినా మంచిగా మంచిగా వేసుకోవచ్చు అన్నట్టు. చూస్తా ఆ కూరకి అంత టేస్ట్ ఉంటుంది అమ్మ. దొరికేది ఇవి రాలిపోతుంది కదా ముద్రి, ఇది చిగురు చిగురు దొరుకుతుంది. చిగురు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది రాలిపోయినా గుడ్డలు పట్టుకొని అదే దేనికి ఇంతగానో చెప్తున్నారు అని నేను అనుకుంటున్నా. అయితే ఇంత దీని గురించి తెలియని వాళ్ళు చాలా ఉన్నారు అన్నట్టు. కవర్లో పెట్టుకోవాలి మనం, ఒక కవర్ తెల్ల కవర్లా ఖరాబ్ కాదు, మంచిగా తెల్లగానే ఉంటాయి. ఈ పొడి మన పిండి లెక్క ఇచ్చేది. ఎండబెట్టినాక ఎన్ని రోజులు దాకా పెట్టాలి, ఎండబెట్టాలి 5-6 రోజులు పెట్టినాక మనం పొడి చేసుకోవాలి. ఇట్లా పొడి వేసుకొని తర్వాత కవర్లో పెట్టుకోవాలి. బస్తాలు పెట్టేసి ఏడన ఇట్లా మన మూలకు ఉంటుంది కదా, అట్లా పెట్టేసి అదే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కూరలలో ఇప్పుడు పప్పు వేసుకొని అందులో వేసుకోవచ్చా? అంత టేస్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు తినేవాళ్ళ? చిన్నపిల్లలు తినవచ్చు, అందరం ఇంట్లో ఉన్నారు మంది అందరు తినవచ్చు. అమ్మా అంత బాగుంటుంది అన్నట్టు. ఏం కాదు, సల్వా. ఇక చింతపండు లేకున్నా సరే ఇది వేసుకుంటే ఇక ఇది ఉండాలి. ఒక 2 టమాటా వేస్తే కూడా ఏం కాదు, ఇంకా మంచిగా. ఆ మంట అందుకో, అది కొద్దిగా కొద్దిగా కిందికి వచ్చి ఆ మంట అందుకో. ఇప్పుడు ఆ మంట పట్టుకో, ఈ మంట ఎటు పోదు. ఇక ఈ లేత చిగురు అంత పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఇట్లా దూసుడేనా? ఇక ఇట్లా చూస్తుంది బిడ్డ, అది ఒకటి చింపాలి. ఇట్లా ఇట్లా లేతగా ఉన్నది. ఈ ఎర్రదా? ఎర్రదే తెల్లది గిట్లా ఉన్నది. ఇది చాలా మంది తెలియదు కావచ్చు ఇట్లా చేసుకున్నాడు. ఇక మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది, మీలాంటి పెద్ద మనుషులకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు సమయాల ఈ వాళ్ళు ఇట్లా తెలిసి చేసుకుంటున్నారు. మేము చేసుకున్నాం ఇట్లా మా మీ కాలంలో అప్పుడు ఏం దొరికేటివి కావు కదా. ఇంకా చిత్తూరు ఇది అది ఎండిపోయిన చేపలు దప్పడం చేసుకొని, ఎండిపోయిన చేపలు దప్పడమా, ఎండిపోయిన అది ఎండ పెట్టుకొని, ఎండాకాలం ఉంటుంది కదా కేరళ ఎక్క, ఇప్పుడు అట్లానే ఓలలు పడతారు, అంత చీరలు పట్టుకుంటారు కదా విద్య. వాళ్ళు వాళ్ళకు పోతారు, అది తీసుకొస్తారు. అది మంచిది
అట్లా పెద్ద పెద్దవి వండుకొని తింటారు, ఉమ్. చిన్న చిన్నవి అంతా ఎండబెట్టుకుంటారు. ఆహా. అది కూడా మంచిగానే చేపలు ఎండబెట్టుకొని మంచిగా ఎండబెట్టుకొని అది మన బస్తాల మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇంకా 2-3 8 దినాల ఒక రోజు ఇంకా ఎండబెట్టాలి చేపలకు, పురుగు పట్టేది. లేకపోతే అది మనము మర్చిపోతే పురుగు పడుతుంది. ఎండబెట్టుకుంటానే ఉండాలి. అదే అదే ఇట్లా ఉండాలి. అది కూడా మంచిగానే చేపలు ఎండిపోయిన చేపలు, ఎండిపోయిన చేపలు ఎంత మంచిగా కూర మంచిగా తగ్గదు. అంటే అందులోకి వేసుకోవచ్చు అంటున్నావా? ఇది చేపల్లానా? చేపల్లా కాదు, చికెన్లో వేసుకుంటాం. ఇది చికెన్లో మటన్లో కూడా వేసుకుంటాం. ఇంటిలో ఉన్నారు, మన చోట తీసుకుపోతే తీసుకుంటారు, కానీ మనకే లేదు. వాళ్ళకి ఏమి ఇద్దాం మరి. ఇగో ఈ మంటకు బాగుంది, ఇది తీసుకో. ఇది అంత బాగుంటుంది. ఇక చింతపండు లేకున్నా సరే, ఇక ఇది ఉందంటే అవి చింతపండు లేకున్నా సరే, ఇది టమాటాకు అది పనీర్ అవుతుంది. కానీ చేపల్లో వేయద్దు, చేపల్లో మాత్రం వేయద్దు. అది ఉల్లిగడ్డ కోసి 2 టమాటా కోసి వేస్తే కూడా ఏం కాదు. అని చేప కౌసులో వేయవద్దు. అవి మటన్లో వేస్తారు, షీటీలా. అదే మటన్ చికెన్లా వేస్తారు. అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. నిన్న మొన్న వచ్చిన అడ్లు బిడ్డ తడికి. అదే అదే అడ్లు కొసుకొచ్చినమ్మా, ఒక 4 రోజులు ఉండు అంటే వస్తే బిడ్డ అన్నది జనం వచ్చింత తీసుకోమ్మా, రేపైనా పోగాని ఇంకా ఒక ఎకరా పోయాలి. అరే పకడతాను పకడండి, ఒరుక్కుంటాడికి దేవుడు చూడడం దారి. అవి ఎండాకాలం ఇక ఇంటికాడ ఉండి ఇచ్చిపోతా బిడ్డ నీకు తెంపేసి అని గుర్తులేదు. అదే అదే అది ఎండబెట్టి పొడి చేపించి పోతా బిడ్డ నీకు చెప్పిన. సరే అమ్మా, ఒక 4 రోజులు ఉండు, ఈ ఎండాకాలం ఎటుపోతావు నీవు ఇట్లా అని ఆపింది. కొడుకు కూడలు వచ్చినారు నిన్న మొన్న, అది పోయినారు. కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఖాళీ ఆకు దీన్ని చూడొచ్చా? తిను, ఏం కాదు, తినవచ్చు. పుల్లగా ఉన్నదా తీయగా ఉన్నది? పుల్లగా ఉంది, పుల్లగా ఉన్నది కదా. అదే ఈ మనదేనా ఇది? పారం ఉంటుంది మనదే. మన వాళ్ళు శంకరయ్య వాళ్ళు ఉంటారు. జీతం పెట్టినారా? ఏమది జీతమే. చూడ నాస్తాం దోయింపు చూడు వద్దండి అప్పగా చూడు తింటే పుల్లగానే ఉంది మంచిగా. బిడ్డ గుర్తులేదు నాకు, జనత తీసుకోమా అని మనమని నిన్ననే తిన్నాడు, తీసుకోలేక బిడ్డ కొడుకు కనపడడం
Kata dia mau